హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం బాహుబలి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దామండి. దానికోసం లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేశాను. హ్యాండ్ హైట్ వచ్చి 8.5 ఇంచెస్ అండి. ఈ హ్యాండ్స్కి మనము బార్డర్ కూడా అటాచ్ చేస్తాం కాబట్టి బార్డర్ హైట్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. బార్డర్ హైట్ వచ్చి 6.5 ఇంచెస్ ఉందండి. దాన్ని ఖర్చులకు 1 ఇంచ్ వదిలేస్తే 5.5 ఇంచెస్ వస్తుంది. మనకి 8.5 ఇంచెస్లో 5.5 ఇంచెస్ పోతే 3 ఇంచెస్ అయితే మనకి బుట్ట కోసం కావాలి. దానికి 1 ఇంచ్ ఖర్చులకు కలుపుకొని 4 ఇంచులకి అయితే హ్యాండ్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ వచ్చి 3 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. బుట్ట కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కింది వైపు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఒరిజినల్ హ్యాండ్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 4 ఇంచెస్, హ్యాండ్ లూస్ వచ్చి 5.5 ఇంచెస్ అండి. అలాగే ఈ 4 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. మనకి 5 ఇంచెస్ కన్నా తక్కువగా వచ్చినప్పుడు హ్యాండ్ హైట్లో సగానికి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా 2 ఇంచెస్కి చంక డౌన్ మార్క్ చేసుకున్నాను. చంక లూస్ వచ్చి 7.5 ఇంచెస్ అండి. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చేసిన మార్కింగ్స్ అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ని ఇలాగా మార్క్ చేసుకొని బుట్ట కోసం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలాగా హ్యాండ్కి కలిపి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఈ హ్యాండ్కి బార్డర్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఆ బార్డర్ పోను మిగిలిన హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బుట్ట కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇలా ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకుందాము. ఎక్స్ట్రాగా క్లాత్ వదిలి కట్ చేసుకోండి. మెయిన్ పీస్కి మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి, బార్డర్ కూడా లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బుట్ట హ్యాండ్స్ కుట్టుకోవడానికి మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని ఇలా పెట్టి నీట్గా చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ముడతలేవి రాకుండా నీట్గా హ్యాండ్తో ఇలా టైట్గా పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం వదిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ వదిలి కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అటు ఇటు జరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎక్కువగా క్లాత్ వదిలి కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడే. ఇప్పుడు హ్యాండ్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 5 ఇంచెస్ వదులుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకొని మెయిన్ పీస్ కూడా కలిపి టక్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలండి. చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకుంటూ మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు కుట్టుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ దగ్గరగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టుకుంటూ రండి, అప్పుడే నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు పై వైపున కింద వైపు పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి. కింద వైపు ఎట్లయితే పెట్టామో సేమ్ అదే మెజర్మెంట్లో పై వైపున కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనకి బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా మెయిన్ పీస్ రైట్ సైడ్ బార్డర్కి రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కింది వైపు కుట్టుకుంటూ రావాలండి.
ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా వేలుతో ఇలా రఫ్ చేసుకోవాలి. లైనింగ్ని రఫ్ చేసుకొని లైనింగ్ని వెనక్కి పెట్టి మెయిన్ పీస్ పైన ఒక పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు బార్డర్కి ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఈ బార్డర్ని ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ కుట్టుకున్న బుట్ట హ్యాండ్ని ఈ బార్డర్కి ఈ బుట్ట హ్యాండ్ రైట్ సైడ్ ఆపోజిట్ వచ్చేలాగా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి వెనక్కి తిప్పి లైనింగ్ని ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ చేసి ఈ ఖర్చు లోపలికి పోయేలాగా పెట్టి ఖర్చు కనబడకుండా కుట్టుకుంటూ రావాలండి. ఆ ఖర్చు పైనే ఒక 1/2 ఇంచ్ మనం ఎంతైతే బుట్టకి కుట్టామో అంతే లైనింగ్కి కూడా వచ్చేలాగా 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నట్లయితే బాహుబలి బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానీ అలాగే బ్లౌజెస్కి కానీ చాలా అందంగా ఉంటుందండి. పట్టు శారీస్కి అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. ఫైనల్గా మన బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.